ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను బడిబడిగా పూర్తి చేయడం ద్వారా పొలాలకు సమృద్ధిగా నీటిని అందించాలన్న బృహత్తర లక్ష్యం దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుకోనుంది. ఈ పథకం కింద 14,100 కోట్లను తీసుకువచ్చి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతమున్న ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టును కూడా స్థిరీకరించాలని ఏపీ జలవనరుల శాఖ భావిస్తోంది. పూర్వోదయ నిధులను ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఉత్తరాంధ్రలో 5,000 కోట్లతో 2,69,369 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 2,49,690 ఎకరాల ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కోస్తాంధ్రలో 9,100 కోట్ల నిధుల వెచ్చించి 1,27,700 ఎకరాల కొత్త ఆయకట్టును నీరందించాలని జలవనరుల శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. పూర్వోదయ పథకం ద్వారా 14,100 కోట్లతో 3,97,339 ఎకరాల కొత్త ఆయకట్టు, 25,96,690 ఎకరాల ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపనున్నారు. ఈ ప్రతిపాదనలను అధికారులు ఇటీవల సీఎం చంద్రబాబు ముందుంచారు. ఆర్థిక శాఖ ఆమోదం, సీఎం అనుమతి రాగానే కేంద్రానికి పంపాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. పూర్వోదయ పథకం కింద నిధులు అందగానే వచ్చే 2 ఏళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి పొలాలకు సమృద్ధిగా సాగునీరు అందనుంది.